ఆక్వా రైతుల సమస్యలు నేను విన్నాను, వారికి నేనున్నాను అంటున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. సీడ్ ఫీడ్ మార్కెట్ చేసేవారు సిండికేట్ గా మారి ఆక్వా రైతులను అవస్థలు పెడుతున్నారన్నారు. చంద్రబాబు మనుషులే సిండికేట్ కు ఏర్పడ్డారని ఆరోపించారు. మరోవైపు సిండికేట్ కు కేర్ ఆఫ్ అడ్రస్సే జగన్ అని కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సిండికేట్లు పండగ చేసుకుంటున్నారన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. రాష్ట్రంలో చంద్రబాబు సానుభూతి పరులే సిండికేట్ గా ఏర్పడ్డారన్నారు. ఫీడ్ సీడ్ రేట్లు చంద్రబాబు మనుషులే ఫైనల్ చేస్తున్నారన్నారు. చంద్రబాబు సిండికేట్ రాష్ట్రాన్ని నడిపిస్తోందన్నారు. ఆక్వా రైతన్న లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగు చేస్తే తీరా రొయ్యలు ఆ చేపలు పంట పండి చేతికొచ్చేసరికి మొత్తం సిండికేట్ గా ఏర్పడతా ఉన్నారు. రేట్లు మాత్రం డమాలని చెప్పి పడేస్తా ఉన్నారు. చంద్రబాబు గారు ఈ సీట్లోకి వచ్చారంటే చాలు ఈ సిండికేట్ కు పండగే పండుగ. భీమవరంలో ఆక్వా రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన జగన్, చంద్రబాబు ఆక్వా రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. 4 నెలల్లో ఫీడ్ పై కేజీకి 14 నుంచి 16 రూపాయలు పెంచారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆక్వా రంగానికి పూర్వ వైభవం తెస్తామన్నారు జగన్. మీ కష్టాలు నాకు తెలుసు, నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నాను. మరోవైపు జగన్ వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి అచ్చెన్నాయుడు. సిండికేట్ కు వైసీపీనే చిరునామా అన్నారు. గొడ్డల పార్టీ అధ్యక్షుడు 4-5 విషయాలు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే సిండికేట్ వ్యవస్థకి పండగంట. దోపిడీకి, సిండికేట్కి, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే అది గొడ్డల పార్టీ అధ్యక్షుడని చెప్పి నేను చెప్పడం కాదు, నిద్రలో ఎవడికి లేపి అడిగినా సరే ఆయన పేరు చెప్తారు. చట్టం తెచ్చానని చెప్పుకుంటున్న జగన్ దాన్ని అమలు చేయలేకపోయారని విమర్శించారు అచ్చెన్నాయుడు. నువ్వు చట్టం తెచ్చావు, ఒక్క రోజైనా సరే నువ్వు అధ్యక్షుడిగా సమావేశం పెట్టావని చెప్పి నేను అడుగుతున్నా. ఆక్వా రంగాన్ని గతంలో ఆదుకున్నది, ఇప్పుడు ఆదుకుంటున్నది కూటమి ప్రభుత్వమే అన్నారు అచ్చెన్నాయుడు.